వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే మా పీజీలో జనరల్ గా ప్లంబింగ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లంబర్ గురించి మీకు పరిచయం చేద్దామని ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాను. ఆయన మాటలోనే తెలుసుకుందాము, ఆయన పేరు అన్ని డీటెయిల్స్ కూడా. నమస్కారం అండి. నా పేరు రవి అనేసి, నేను ప్లంబర్ 25 ఏళ్ళు ఇంకా నేను ప్లంబర్ పనిచేస్తాను. ఇండ్లు, అపార్ట్మెంట్స్, ఇంటీరియర్లు, ఫ్యాక్టరీలు, పీజీలు అన్ని వరకు ఇది చేస్తాను. ప్రతి దానికి ఒక ఇంటికి పోయి 24 hours ఎనీ టైం కాల్ చేస్తాను. నేను వచ్చి ప్లంబింగ్ ఇష్యూ ప్రాబ్లం ఉంటే రెడీ చేస్తాను. ఏ టైంలో కాల్ చేస్తానో నేను వచ్చి రెడీ చేసి ఇస్తానండి. ధన్యవాదాలు. అన్న, మీరు 24 years నుంచి కూడా ప్లంబింగ్ పని చేస్తా ఉన్నారు. చేసినప్పుడు మీరు ఫస్ట్ ఎంత చార్జ్ చేశారు? ప్లంబింగ్ పని చేసినప్పుడు ఫస్ట్ మీరు ప్లంబింగ్ పని స్టార్ట్ చేశారు కదా, అప్పుడు చార్జెస్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మేము ప్లంబింగ్ పని స్టార్ట్ చేసేటప్పుడు 150 రూపాయలు ఉండింది. ఇప్పుడు 350 రూపాయలు ఇది ఉంది. ఇప్పుడు 350 రూపీస్ చార్జ్ చేస్తున్నారు, మినిమం చార్జెస్. అప్పుడంటే 1 డేకి 150 రూపీస్ ఉండే. ఇప్పుడు 1 డేకి 1200, 1300 ఉంది పర్ డే లెక్క. అయితే చిల్లర పని ఏమైనా సన్న పుట్ట పని ఉంటే మామూలుగా మినిమం చార్జెస్ 350 రూపీస్ చార్జెస్ చేస్తాం. మీరు ప్లంబింగ్ పని చేస్తా ఉంటారు కదా, దాంతో వచ్చేసి ఏ పని మీకు కష్టంగా అనిపిస్తుంది? అంటే ట్యాప్ లీకేజెస్ ఉంటాయి, లేదు అంటే ఒకసారి అంతా స్ట్రక్ అయిపోయి ఉంటది, ఇట్లా చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లంబింగ్ లో. మీకు ఏ పని అంటే కష్టంగా ఉంటది ఎక్కువ? మాకు ఏ పని అనేది ఏమీ లేదు. ఎలా అంటే అదే పని ఉండేదానికి అవసరము ఏ పని ఉంటేనో చేస్తాము. ఇప్పుడు అవుట్ సైడ్ జూలాల దిగాల, పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి, పగ్గంలా దిగి వర్క్ చేయాలా. అది కూడాను మాకు ఆల్మోస్ట్ వర్కే. ఎలా అంటే అది మేము చేయాల. అది కష్టము, ఇది కష్టం అంటే అది వరకు అయ్యలేదు. ఏ పని చేసేకి అయ్యలేదు. ఏ పనినో మనకు కష్టం కాదు, ఇదే మనకి అన్నం ఇచ్చే దేవుడు అని తెలుసుకొని ప్రతి ఒక్క ఏ పని ఉంటేనో మనం అదే చేస్తేనే మన బతికేదానికి మనకు ఒక దావా. అది ఆ పని కష్టం, ఈ పని కష్టం అంటే మన ఏ పనిలోనూ మేము బతికేది కష్టం ఉంది. దానికోసం అవుట్ సైడే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని చిన్న పుట్టాలంతా జామ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఫుడ్ అంతా వేసింటారు, ఎండు క్యాప్ లా మాట తగిలేసుకొని ఉంటుంది. అప్పుడు అవుట్ సైడ్ క్యాప్ ఓపెన్ చేసి రిమూవ్ చేయాల. దానికంతాను కష్టమైన పని, బట్ ఉంటేను మన పని మనకు సుఖంగా ఉంది అని మనం చేస్తాం. ఇంకొక క్వశ్చన్ ఏమి అంటే, ఒక్కొక్కసారి ప్లంబింగ్ లో వచ్చేసి ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే జస్ట్ ఒక్కొక్కసారి ట్యాప్ కి వాటర్ రావు, ఎక్కడో అది స్టాప్ చేసిండ్రు ఎవరో ఒకరు. అప్పుడు జస్ట్ వాళ్ళు కాల్ చేసి ఏదో వాటర్ రాలేదని చిన్న చిన్న పనులకు కూడా కాల్ చేసిన సిచ్యుయేషన్స్ అయితే ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసావా ఎప్పుడైనా? ఉన్నది. అట్లాంటప్పుడు నువ్వు ఎలా వాళ్ళకి గైడెన్స్ ఇస్తావు? ఎందుకంటే వాళ్ళకి కూడా జస్ట్ అక్కడ పని లేకుండా పే చేయాలంటే కష్టం అనిపిస్తుంది. జస్ట్ అక్కడ బ్రెయిన్ యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోలేకపోతా ఉంటారు. అప్పుడు నువ్వేమన్నా గైడెన్స్ ఇస్తారా వాళ్ళకి? ఇట్లా చేస్తే మీరు అనవసరంగా నేను రావాలి, అనవసరంగా నాకు డబ్బులు పే చేయాలి, మీరు ఇట్లా చిన్న చిన్న పనులు అనేటివి ఇంట్లోనే చేసుకుంటే నన్ను పిలవాల్సిన అవసరం లేదు అనే గైడెన్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా వాళ్ళకి? దానికంతా ఇప్పుడు పైన మేము ఎవరో వాళ్ళు ఆఫ్ చేసింటారు, వేరే ఇప్పుడు పైన ఇంటోళ్ళు వాళ్ళు ఆఫ్ చేసింటారు, కింద వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమని చెప్తానంటే, పైన వాళ్ళు చెక్ చేయండి, మళ్ళీ మీరు యావదైనా వెనకాల పోయి ఏమైనా పైప్ కట్ అయిందా లేదు ఇవన్నీ చూసుకొని ఈ ఏమైనా పని చేసేటప్పుడు మీకు ప్రాబ్లం ఉంటే మాత్రమే, మీ సాతిలో కాలేదంటే మాకు కాల్ చేయండి. లేదంటే మీరు ఏమన్నా సన్న పుట్ట ఉంటే మీరు ఆల్మోస్ట్ ఇట్లా చేయాలా, ఈ పని సింపుల్ పని అని మేము చెప్పించి వస్తాము. పైప్ కట్ అయింటే 2 కట్ చేసేసి ఒక కాలర్ వేసి సింపుల్ గా ఉండే జాగాల మీరే కూడా జైడ్ చేయొచ్చు, మేము వచ్చే అవసరం లేదు అని మేము కోచింగ్ ఇస్తాము చెప్పేసి. ఇప్పుడు సిటీలో వచ్చేసి జనరల్ గా ప్లంబింగ్ అయితే ఏదో ఒక, ఇప్పుడు పీజీలో ఇప్పుడు మాకు కొన్ని పీజీలు ఉన్నాయి కాబట్టి డైలీ ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది ప్లంబింగ్ అని చెప్పి. మేము చిన్న చిన్న వాటికైతే మేము సరి చేసుకుంటా ఉంటాం, ఏదైనా పెద్దగా అనిపిస్తే మాత్రం మిమ్మల్ని పిలుస్తాము. అట్లా మీకు డైలీ కూడా ఎక్కడ పీజీలో పని ఎక్కువగా ఉంటుందా, లేదంటే ఇళ్లలో పని ఎక్కువగా దొరుకుతుందా, లేదు అంటే అపార్ట్మెంట్లలో ఎక్కువగా మీకు కాల్స్ వస్తా ఉంటాయి? ఎక్కడి నుంచి మీకు కాల్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి? మాకు ఎక్కువ కాల్స్ వచ్చేది ఇండివిజువల్ ఇంట్లో, అపార్ట్మెంట్స్ ఎక్కువగా కాల్స్ వచ్చేది.
పీజీలో పీజీలా ఎక్కువ రాదు. ఎలా అంటే వర్క్ కింద మేము చేసి చూపిస్తామంటే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకుంటారు. ఈ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ ఇండ్లు ఎక్కువగా వస్తాయి. పీజీలా అంటే 90% ఎవరు అంత ఇది లేదు, ఎవరో ఒకరు మాత్రమే వాళ్ళు రెడీ చేసుకునేది, ఇంకా మిగిలిన వాళ్ళంతా పిలుస్తారు. పిలుస్తారు. మీరు చార్జెస్ వచ్చేసి అపార్ట్మెంట్ కి ఎక్కువ కలెక్ట్ చేస్తారా, లేదు అంటే ఇళ్ళకి ఎక్కువ కలెక్ట్ చేస్తారా, లేదు అంటే పీజీకి ఎక్కువ కలెక్ట్ చేస్తారా, లేదు అంటే ఈక్వల్ గా ఎవరు పిలిచినా కూడా ఈక్వల్ గా ఉంటుందా కాస్ట్ వచ్చేసి? మినిమం చార్జ్ అంటే అందరికి ఒకటే, అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ ఇండ్లు కానీ ఫ్యాక్టరీ కానీ ఆడనా కానీ ఇండివిజువల్ గా ఒకే మినిమం చార్జెస్. దాని గురించి దాని పైన ఏమైనా వర్క్ ఎక్కువ ఉంది, వేరే వేరే వర్క్స్ ఏమైనా ఉంది, జూలాల దిగాల, లేదా పైప్ కట్ అయింది వెనకాల, లేదా వాటర్ జామ్ అయింది, అట్లా దీనికంతా అమౌంట్ మాట్లాడుకొని ఆమెకు వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. మీరు అసలు ప్లంబింగ్ పని ఎక్కడ నేర్చుకున్నారు? ఫస్ట్ వచ్చేసి మేము వచ్చి బెంగళూరులోనే పని నేర్చింది. ప్లంబింగ్ నేర్చుకున్నప్పుడు మీకు ఏమైనా కష్టం అనిపించిందా? అంటే ప్లంబింగ్ వచ్చేసి ఈజీ అనుకున్నారా? ఫస్ట్ నేర్చుకుంటారు ఎవరైనా, అప్పుడు కొంచెం టఫ్ గా ఫీల్ అవుతాం, మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మేము అప్పుడు అంటే గారి పని చేస్తా ఉంటుంది. గారి పని చేసేటప్పుడు ప్లంబింగ్ మేస్త్రిని అడిగేది, నేను ప్లంబింగ్ వర్క్ వస్తానని. అప్పుడు పోయాను. అప్పుడంతాను డైయింగ్ లా థ్రెడ్ వేసి ఒక లైన్ చేయాలంటే ఒక దినం అవుతుంది, ఒక దినము 2 దినాలు అవుతుంది ఒక లెంత్ పైప్ వర్క్ చేయాలంటే. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు ఊరికే పైప్ కట్ చేసామా, గమ్మేసామా, అంటించామా అనే లెక్కాచారం. అప్పుడు చాలా కష్టపడేమో, ఇప్పుడు సుఖం ఉంది ఆ వర్క్ లా. అవును. ఇంకొక క్వశ్చన్ ఏమి అంటే, ప్లంబింగ్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఏమి చాలా కష్టం లేదు. అప్పుడంతా ఒక థ్రెడ్డింగ్ వేయాలా, ఒక్కొక్క దారం చుట్టాలా, బేజాన్ ఎక్స్ట్రా పని ఉండే. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు గ్రైండింగ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఏమి 1 డే మేము ట్రైనింగ్ ఇచ్చామంటే 2వ దినమే వాళ్ళు వర్క్ చేసుకుంటారు, నేర్చుకోవచ్చు. బట్ కొన్ని పనులు ఉన్నాయి, వాళ్ళు ఆల్మోస్ట్ 99% వాళ్ళు నేర్చేకి అయ్యలేదు. ఎలా అంటే రోజు కావాలా, దానికంతాను ఒక 6 నెలలు 3 నెలల అట్లీస్ట్ ట్రైనింగ్ రావాలా. ఆ దానికైతే కొన్ని వర్కులు ఇదైతుంది. ఆటోమేటిక్ పైన ఇప్పుడు నార్మల్ పైపులు ఉండేదనుకోవచ్చు, సిపిసి పైపులు కట్ చేసి జాయింట్ చేసేది మన ఇప్పుడు ఏమంటారంటే ప్రతి ఒక్కరును ఇంతేనా ఈ పని అంటారు. ఇప్పుడు వాళ్ళు అప్పుడంతా చాలా కష్టం ఉంది. మేమంతా 2 years 4 years హెల్పర్ పనే చేసింది. ఒక గురు కటింగ్ చేయాలంటే అంతా చేతిలో కొట్టాలా. ఇప్పుడు ఏమీ లేదు, అన్ని మిషన్. అప్పుడు చాలా కష్టపడేమో, చాలా కష్టపడి మేము ఇప్పుడు ఈ లెవెల్ కి వచ్చాము. ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఊరికే కట్ చేసామా, గమ్మేసామా, ఇంతేనా ఈ వరకు, దీనికి మేము అమౌంట్ ఇవ్వాలా అని ఆలోచించేస్తారు. బట్ గోడలంతా వాళ్ళు చేసేకి ఇప్పుడు వాళ్ళు అయ్యలేదు. మనకి వాళ్ళకి ఉండేది తేడా. ఇప్పుడైతే మీరు ప్లంబింగ్ అయితే స్టార్ట్ చేశారు, ప్లంబింగ్ లో మంచిగా అయితే ముందుకు పోతా ఉండరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే పీజీ స్టార్ట్ చేశారని నాకు తెలిసింది. పీజీ వచ్చేసి మీకు ఎలా ఇన్స్పైర్ అయ్యారు పీజీ స్టార్ట్ చేయాలి ప్లంబింగ్ తో పాటు అని చెప్పి? ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలనుకొని ఉండేను. నాకు బిజినెస్ వేరే పని బిజినెస్ అంతా ఐడియా వచ్చింది. బట్ ఏమంటే ఇప్పుడు నాకు మంచి దీని ಬಗ್ಗೆ నాకు ఐడియా ఉండేది అనుకోసము నేను పీజీ బిజినెస్ స్టార్ట్ చేశాను. పీజీ బిజినెస్ మీకు కష్టంగా అనిపిస్తుందా, లేదంటే ప్లంబింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుందా? ఏది ఈజీ అనుకుంటున్నారు, ఏది కష్టం అనుకుంటున్నారు రెండింటిలో? నాకు ఇప్పుడు రెండును ఏమి నాకు తెలిసిందే ప్రకారం అప్పుడు కష్టము ప్లంబింగ్ వర్క్ కష్టం ఉండింది. ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ ఈజీ. బట్ మంచి రిస్క్ అంటే పీజీనే రిస్క్. ఓకే ఓకే. అంటే పీజీలో ఏ పార్ట్ రిస్క్? ఫుడ్ మెయింటైన్ చేయడమా, లేదంటే క్లీనింగ్ మెయింటైన్ చేయడమా, ఏది మీకు రిస్క్ అనిపిస్తుంది పీజీలో? మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే కుకింగ్, క్లీనింగ్ మెయిన్ కష్టం అనిపిస్తుంది. కొంతమంది వచ్చేసి మీరు లేడీస్ పీజీ అని నాకు తెలిసింది మెయింటైన్ చేసేది. నైట్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి ఎంత చెప్పినా కూడా వినరు, లేట్ నైట్ లో వస్తా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? వాళ్ళకి 11 మేము టైమింగ్స్ ఇచ్చిండేది 11 o'clock వరకు. వాళ్ళు 11 o'clock వస్తారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 1/2 hour వెయిట్ చేపిస్తాను. అట్లా ఏమన్నా వాళ్ళ 1 time 2 times వార్నింగ్ ఇస్తాను. దానిపైన ఏమన్నా ఇదైతే ఒక 10 minutes 15 minutes బయట అట్లే నిలబెట్టింటాను. తర్వాత వాకిలి తీసి
వారం చేస్తాను. వాళ్ళు అదే ఇది చేశారంటే మనం ఏమి వాళ్ళకి మామూలు ఒక బీగ యాడో ఇప్పుడు పనికి పోతారు, పనికి పోయి వచ్చే వాళ్ళకి మేము డోర్ ఓపెన్ చేస్తాము ఎనీ టైం. బట్ ఊరికే రౌండ్ వేసే వాళ్ళకి మాత్రం అట్లా ఒక 10 minutes 15 minutes వెయిట్ చేపిస్తాను. మిగిలింది వర్క్ పోయి వచ్చే వాళ్ళకి అంతా ఏమీ లేదు, ఎనీ టైం ఓపెన్ చేస్తాను. మీకు మామూలుగా అయితే పీజీలో వచ్చేసి మనకు నిద్ర ఒకసారి ఉండదు, ఎందుకంటే మధ్యలో కాల్స్ వస్తా ఉంటాయి, మిడ్ నైట్ లో కూడా కాల్స్ వస్తా ఉంటాయి, కొంతమంది ఊరుకూరగానే 3 years వస్తా ఉంటారు, ఇట్లా నిద్ర అనేది చాలా డిస్టర్బ్ అవుతా ఉంటది. మీరు పీజీలో ఇలా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఉదయాన్నే ప్లంబింగ్ వర్క్ చేయడం మీకు కష్టంగా అనిపించట్లేదా? కష్టం అనిపించలేదు, ఎందుకంటే అది మనం చేసే బండవాళ్ళు వేసిండే బిజినెస్ అవసరము, మనం చేసే దాన్ని దీన్ని ఇంకాను మేము 10 రూపాయలు సంపాదిస్తాం రా అనే బిజినెస్ అవసరము. ఏ దాన్ని ఫీల్ తీసుకోకు, అన్ని నార్మల్ అని తీసుకొని మనం జాబ్ మనం చేసుకొని పోతాం. అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఇంపార్టెంట్ 6 hours కంపల్సరీ మేము నిద్రపోతాం, ఏదో ఒక టైం గ్యాప్ చేసుకొని 6 hours నిద్రపోతాం. మరి దీనికి అంతా సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు మీకు? మా ఫ్యామిలీ. ఎంత మంది ఉన్నారు ఫ్యామిలీలో సపోర్ట్ ఇవ్వడానికి? మా 2 కొడుకులు, మేము మొత్తం 4 members ఉన్నాము. 4 members మెయింటైన్ చేసుకోకపోతాం. 2 కూడా అన్నింట్లో. మీకు ఏదన్నా ప్లంబింగ్ ఇష్యూలో ఫన్నీగా జోక్ గా ఫీల్ అయిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? జోక్ గా ఫీల్ అయ్యేంతది ఏమి ఇది లేదు, మామూలు అన్ని నాచురల్ నార్మల్ గా పోతా ఉంటాను. పీజీలో డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళంతా వస్తా ఉంటారు, కొంతమంది కొన్ని అడిగినప్పుడు జోక్ గా నవ్వు వచ్చిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి బేజెంట్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని అవుతాయి, కొన్ని పొడుసలో ఏమేమి లవర్స్ ఉంటాయి, చెప్పకుండా చేయకుండా పోతారు. అప్పుడు 1 week 2 week అయితేను ఫోన్ ఎత్తేలే, వాళ్ళు పేరెంట్స్ కంతా ఫోన్ చేస్తే కూడా వాళ్ళు పేరెంట్స్ మనకంట ఇచ్చేస్తారు. ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ పోవాలా, కంప్లైంట్ ఇది చేయాలా, అవన్నీ ఉంటాయి మనకి. అంటే ఒక బిజినెస్ అన్న తర్వాత మనం అన్ని బాధ్యత కూడాలా. మీ పీజీలో ఏమన్నా ఇట్లా ఇన్సిడెంట్స్ అయ్యాయా? కొన్ని ఏమన్నా చెప్పండి, షేర్ చేయండి మా వాళ్ళతోటి. అదన్నీ మామూలు, అన్ని మా పీజీలో అనేది కాదు, అన్ని పీజీలను ఏమో ఎవరో అయితే ఒక అమ్మాయి వేరే థింగ్స్ చేసుకుంటారు, కంప్లైంట్ చెప్తారు. ప్రతి ఒక్క దాంట్లోనూ ఉండే ఉంటుంది. ఏ పనుల ప్లంబింగ్ లా కానీ మన పీజీ పెట్టిండామనేది కాదు, వేరే ఓవర్లు బిజినెస్ చేస్తామనేది కాదు, ఏ దాంట్లోనూ ప్రాబ్లం వస్తాయి. దానికి ఒక ప్రాబ్లం అని అది మనకి బిజినెస్ చేసేదానికోసం మనం ప్రాబ్లం అని తెలుసుకోకూడదు. అన్ని మన ఇది జవాబారి అని మనము ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నార్మల్ గా పోతా ఉండాలి. టెన్షన్ తీసుకుంటే జాస్తి బీపీ షుగర్ అన్ని అటాక్ అవుతుంది, హార్ట్ అటాక్ అవుతుంది. మీరు ఏమి చూడకుండా పైన పోతాం అంతే. సరే, ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఎవరైనా ప్లంబింగ్ పని నేర్చుకోవాలనుకుంటారు, కొత్తగా పీజీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ మీరు ఇవ్వగలుగుతారు మీ ఎక్స్పీరియన్స్ తోటి? మా గ్రైండింగ్ మాకి ఎలా అంటే మేము ఏమి ఇది చేయలేదు, వాళ్ళకి ఏముందో మనకి ఏం తెలిసిందో మనం ఎట్లా మాకేం అనుభవం ఉంటుందో వాళ్ళకి మేము గ్రైండింగ్ ఇస్తాం, సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి ఎవరైనా కూడ్లిగేట్ సరౌండింగ్స్ లో ప్లంబింగ్ తోటి ఏమన్నా ప్లంబింగ్ ఇష్యూస్ తోటి బాధపడతా ఉంటారు అంటే వాళ్ళకి వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ దొరకదు. ఇప్పుడు మీరు కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి, మా వ్యూవర్స్ గానీ ఇక్కడ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళకి గానీ హెల్ప్ఫుల్ అవుతుంది కదా. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి ఒకసారి మా వ్యూవర్స్ కోసం. 9538361343 9538361343. ఈ నెంబర్ కి వచ్చేసి మీరు కాల్ చేయండి. మీకు ఏమన్నా ప్లంబింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈయన కాల్ చేశారు అంటే ఈయన వచ్చి మీకు వచ్చేసి రిపేర్ చేసి అన్ని కూడా ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసుకుంటా వస్తా ఉండరు. ఫ్యామిలీలో మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తా ఉంటారు? మీరు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళరా అసలు? ఫ్యామిలీలో మీ కొడుకులు గానీ మీ వైఫ్ గానీ ఎవరు కంట్రోల్ చేయరా మిమ్మల్ని? చేస్తారు. మా ఇప్పుడు వైఫ్ ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు మాకి కంట్రోల్ చేస్తారు. కొడుకులు అన్ని లేదు డాడీ మేము ఉండాము, మీరు ఎంత కంట్రోల్ ఇదిగా సేఫ్ గా ఉండండా, ఏముంటేనో ప్రాబ్లం ఉంటే మేము ఇష్యూస్ చేసుకుంటాం, ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం అని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు అప్పుడు వింటారా ఫ్యామిలీ మాట? ఏదన్నా మీరే ఒకసారి లేట్ నైట్ రావడం జరుగుతా ఉంటది, మిమ్మల్ని క్వశ్చన్ చేయరా? క్వశ్చన్ చేస్తారు, ఎందుకు ఏడపోయిన్నారు, ఏమి ఎందుకు లేటు అని. ఇప్పుడు పని గురించి మనం ఏమన్నా బయట పోయింటే మామూలు పని మనం చేసుకొని పని గురించి చెప్తాము, లేదా బయట పోయింటే ఇన్ఫార్మ్ చేస్తాము. మరి మన ఫ్యామిలీ ఒగ్గట్టు కాకుండా మన ఫ్యామిలీలో ఒగ్గట్టు ఉంటేనే మనం అన్ని ఇది చేసే కావాలి. ఫ్యామిలీలో ఒగ్గట్టు లేదంటే మనం జీవితం నడిపేది చాలా కష్టం. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఫ్యామిలీకి అనేది చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనము.
ఫ్యామిలీని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫ్యామిలీ వచ్చేసి అర్థం చేసుకొని మనకు కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఫ్యామిలీ అనేది ఫస్ట్, తర్వాత ఏదైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందువల్లనే ఈయన వచ్చేసి ప్లంబింగ్ ఇష్యూస్ సాల్వ్ చేయగలుగుతా ఉండు, పీజీ బిజినెస్ కూడా రన్ చేయగలుగుతా ఉండు. ఎవరికైనా ఇప్పుడు నాకైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేనైతే పీజీ బిజినెస్ రన్ చేయలేను. కాబట్టి ఎవరైనా సరే ఫ్యామిలీ అనేది ఫస్ట్. పీజీలో ఉండే పిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఏంది అంటే, ఎంతో దూరం నుంచి పేరెంట్స్ ఇక్కడికి సెండ్ చేస్తా ఉండరు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని వాళ్ళు వచ్చేసి సేఫ్ గా పీజీలో ఉండాలని కోరుకుంటాను నేను. ఎక్కడెక్కడో మధ్యరాత్రిలో తిరిగేసి వచ్చి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అట్లాంటి జోలికి అయితే పోకూడదు. ఎందుకంటే ఫ్యామిలీ పేరెంట్స్ ను దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఫ్యూచర్ లో ఏం చేయాలో అది చేసి మనం ప్రూవ్ చేయాలి దాన్ని. అప్పుడు మాత్రమే మన లైఫ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చెప్పండి మా వ్యూవర్స్ కోసం ఏం చెప్తారు మీరు? చెప్పండి మా వ్యూవర్స్ కి ఇంకా ఏమన్నా గైడెన్స్ చెప్తారా? మీ వీడియోస్ ఇంకా వేరే ఏం గైడెన్స్ ఏం లేదు. ఇది చేసిండేదానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి అందరికి కూడా. నా వీడియోస్ మీకు లైక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.